ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఈరోజు మీకు ఒక ప్రశ్న. మనం ఎంత డబ్బు సంపాదిస్తే ఇంకా చాలు అని అనుకుంటాం. నిజం చెప్పాలంటే ఆ చాలు అనే మాట మన నోటి నుంచి ఎప్పుడూ రాదు కదా. నిజం చెప్పాలంటే ఈ లోకం మనకు నేర్పిన పాఠం ఏంటంటే ఎప్పుడూ ఇంకా ఎక్కువ కావాలి. కొత్త ఫోన్, కొత్త కార్, మంచి ఉద్యోగం, పెద్ద ఇల్లు, ఇవన్నీ మన లైఫ్లో చాలా ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. కానీ ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ ఉన్నా మనకు నిజమైన శాంతి ఉందా? మన మనసులో ఎక్కడో ఏదో లోటు ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఇక్కడ బైబిల్ చెబుతున్న మాట చాలా సింపుల్. సంతోషంగా ఉంటూ దేవుని నమ్మడం గొప్ప లాభం. 1 తిమోతి 6:6. ఇది కేవలం మతపరమైన మాట కాదు, ఇది జీవితాన్ని జీవించే పద్ధతి. ఎందుకంటే సంతృప్తిగా అంటే సంతోషంగా ఉండే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. జీవితంలో 2 రకాల లాభాలు ఉంటాయి. ఒకటి తాత్కాలికం, ఇది అకౌంట్లో పెరిగే డబ్బు లేదా కొత్తగా కొన్న వస్తువు. దీని విలువ రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది. ఈ లాభాన్ని మన నుండి ఎవరైనా ఎప్పుడైనా తీసివేయచ్చు. 2 శాశ్వతం, ఇది మనసులో దొరికే శాంతి మరియు దేవునితో ఉన్న సంబంధం. దీని విలువ ఎప్పుడూ తగ్గదు. ఇది కష్టకాలంలో కూడా ధైర్యం ఇస్తుంది. దీనిని మన నుండి ఎవరూ దొంగిలించలేరు. మొదటిది తాత్కాలిక లావాదేవీ, రెండవది శాశ్వత పెట్టుబడి. పౌలు చెప్పిన మాటల్లో ఒక మంచి విషయం ఉంది. నేను ఉన్న దానితో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాను అంటే పౌలు చెబుతున్నాడు, సంతోషంగా ఉండటం ఆటోమేటిక్గా రాదు, అది మనం నేర్చుకోవాల్సిన ఒక అలవాటు. సంతోషం ఎక్కడ ఉంది? సంతోషం అనేది మన దగ్గర ఏముంది అనే దానిపై కాదు, మన మనసు దేనిపై ఉంది అనే దానిపై ఆధారపడుతుంది. నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు అన్నది ముఖ్యం కాదు. చిన్న గది అయినా పెద్ద ఇల్లు అయినా దేవుడు నీతో ఉంటే ఆ స్థలం కూడా స్వర్గంలా మారుతుంది. అసలైన లాభాలు ఏంటంటే ప్రతిరోజు మన జీవితంలో చిన్న చిన్న విషయాలు గమనించి, సాయంత్రం చల్లని గాలి, అమ్మ ప్రేమ, ఫ్రెండ్స్తో పాటు నవ్వడం, కష్టంలో కూడా నీతో ఉన్న దేవుని ధైర్యం, ఇవే మన అసలైన సంపదలు. జీవితం ఒక పోటీ కాదు, ఇది ఒక ప్రయాణం. పోటీలో గెలవడం ముఖ్యం కాదు, ప్రయాణంలో ఆనందాన్ని వెతకడం ముఖ్యం. కీర్తనలు 37:4 ఇలా చెబుతుంది, సంతోషంతో జీవించు, దేవుని చిత్తాన్ని కోరుకో, అప్పుడు నీ కోరికలను ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దాన్ని సంతోషంగా అంగీకరించు. అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. సంతోషమే నిజమైన లాభం, మిగతావన్నీ అప్పటికప్పుడు జరిగే లావాదేవీలు మాత్రమే. కృతజ్ఞతతో ఉండి ధైర్యంగా ముందుకు సాగు. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.